హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రోల్ చపాతీ అండి. ఈ రోల్ చపాతీస్ని చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడుతూ తింటారు వీటిని. క్యాబేజీ, అలాగే క్యాప్సికమ్, క్యారెట్లు, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా సన్నగా తరిగి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తరిగి ఉంచుకున్న క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని రకాల కూరగాయలని ఈ విధంగా ఫ్రై చేసి చపాతీ రోల్స్లో పెట్టి ఇస్తే పిల్లలు చాలా బాగా తింటారు కూరగాయలన్నిటిని కూడా. అలాగే ఒక హాఫ్ స్పూను కారం పొడి వేసుకోవాలి. స్పైసీగా కావాలంటే ఇంకొక హాఫ్ స్పూను పెంచుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూను టమాటా కెచప్ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఈ సాస్లు వేసి ఫ్రై చేసుకుంటే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది. చపాతీ రోల్స్లో పెట్టి వీటిని ఇచ్చారంటే పిల్లలు ఎంతో ఇష్టపడుతూ తింటారు. అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నె తీసుకొని మనము ఎగ్ పగలగొట్టి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ల లాగా వేసుకోవాలి. ఈ విధంగా పెనం పైన ఆమ్లెట్ వేసుకొని ఇలా కాలాక ముందుగా చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న చపాతీలను పెట్టి ఈ విధంగా కాల్చుకోవాలి. ఆమ్లెట్ పైన ఈ చపాతీని పెట్టి ఒక సైడు కాల్చుకోవాలి. ఇంకొక సైడ్ ఈ విధంగా తిప్పేసి ఆ సైడ్ కూడా బాగా కాలాక పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక చపాతీని కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోవాలి. ఒక ఎగ్గులో 2 చపాతీలని ఈజీగా కాల్చుకోవచ్చు. ఇలా 2 సైడ్లు కాల్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా టమాటా కెచప్ని ఆమ్లెట్ సైడు రాసుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ ఉన్న సైడు టమాటా కెచప్ని రాసి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కూరగాయల ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, వీటిని పెట్టి మనం రోల్స్ చేయాలి. ఈ విధంగా కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి వేసుకొని ఇప్పుడు ఈ చపాతీని రోల్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ చపాతీ రోల్ ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అలాగే మీ పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టపడుతూ తింటారు. అలాగే మా ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోల్ చపాతీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.